పిట్టగోడ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 5 ఏళ్లకు జాతిరత్నాల సినిమాతో ఓవర్ నైట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్. ఆడియన్స్ లోను ఇండస్ట్రీలోను మనోడికి సాలిడ్ క్రేజ్ వచ్చింది. మీడియా కూడా తన మీద బాగానే ఫోకస్ చేసేది. ఎట్టకేలకు మాస్ మహారాజా రవితేజ అనుదీప్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇందులో రవితేజ పక్కన ఓ శాండల్వుడ్ బ్యూటీ యాక్ట్ చేయబోతుందట. ఇంతకీ ఎవరా కన్నడ భామ? ఇప్పుడు చూసేద్దాం. జాతిరత్నాలు తర్వాత ఆనిముత్యం అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాకి స్టోరీ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ని టాలీవుడ్ కి తీసుకొచ్చి తెలుగు తమిళ్లో ప్రిన్స్ అనే మూవీ చేశాడు. శివకార్తికేయన్ ఒప్పుకున్నాడు అంటే సినిమా వేరే లెవెల్లో ఉంటుందనుకున్నారు, కానీ అది అనుకున్నంత ఆడలేదు. మధ్యలో అనుదీప్ తర్వాత ఈ హీరోతో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. చివరికి బాగుందబ్బాయి చేసేద్దాం అంటూ మాస్ మహారాజా మనోడు స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లవ్ స్టోరీ ప్లస్ కామెడీ ఫిల్మ్ గా రాబోయే ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. మే లేదా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్నారని, ఈగల్ రిలీజ్ తర్వాత రవితేజ అనుదీప్ మూవీ కోసం మేక్ ఓవర్ అవుతాడని టాక్. ఇక ఇంతకు ముందు హీరోయిన్ గా జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపించింది. ఇప్పుడు రుక్మిణి వసంత్ అనే కన్నడ భామని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సైడ్ బి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి కన్నడలో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లవ్ స్టోరీ కాబట్టి రవితేజ పక్కన ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ఈ కన్నడ చిన్నదాన్ని కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని సమాచారం.